టర్మినాలజీ ఆఫ్ ఈ ట్రీలో నెక్స్ట్ టైప్ అనమాట డిగ్రీ. డిగ్రీ ఆఫ్ ఏ నోడ్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏ నోడ్. అంటే ఏంటి, మనకి నోడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎన్నైతే ఉంటాయో దాన్ని ఏమంటాం మనము డిగ్రీ ఆఫ్ ఏ నోడ్ అని అంటాం అనమాట. డిగ్రీ ఆఫ్ ఏ ట్రీ ఇస్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఏ నోడ్ అనమాట. అంటే ఏంటి, మనకి హైయెస్ట్ డిగ్రీ అనేది మనకి డిగ్రీ ఆఫ్ ఏ ట్రీ అనేది అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి బి అండ్ సి ఇవి చైల్డ్ నోడ్స్ కాబట్టి ఏకి ఎన్ని చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. అప్పుడు ఎంత మనకి డిగ్రీ అవుతుంది, 2 అవుతుంది. బి యొక్క డిగ్రీ ఎంత అవుతుంది, బికి ఎన్ని చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, డిఈఎఫ్ అనే 3 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. అప్పుడు బీకి ఎంత అవుతుంది, మనకి బి యొక్క డిగ్రీ అనేది 3 అవుతుంది. నెక్స్ట్ సికి ఎన్ని చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, జిహెచ్ అనేది ఉందన్నమాట. అప్పుడు మనకి డిగ్రీ ఎంత అవుతుంది, 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈకి ఎన్ని చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. అప్పుడు ఐ అనేది జే అనేది ఉన్నాయి కాబట్టి ఈ యొక్క డిగ్రీ 2 అనమాట. నెక్స్ట్ కే ఎన్ని చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, 1 ఉంది. 1 ఉన్నాయి కాబట్టి మనకి జీ అనేది మనకి డిగ్రీ అనేది 1 అవుతుంది. ఇక్కడ ఐకి జేకి చైల్డ్ నోడ్స్ లేవు కాబట్టి మనకి ఏమంటాం మనము 0 అని అంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇంటర్నల్ నోడ్. ఇంటర్నల్ నోడ్ అంటే ఏంటి, ద నోడ్ విచ్ హ్యాస్ అట్లీస్ట్ 1 చైల్డ్ ఈజ్ కాల్డ్ అన్ ఇంటర్నల్ నోడ్. అంటే ఏంటి, మనకి నోడ్లో ప్రతి ఒక్క అట్లీస్ట్ కనీసం ఒక చైల్డ్ నోడ్ అయినా ఉంటే దాన్ని ఏమంటాం మనము ఇంటర్నల్ నోడ్ అని అంటాం. ఇంటర్నల్ నోడ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ టర్మినల్ నోడ్. సపోజ్ మనకి 2 మార్క్స్లో అడగచ్చు వాట్ ఈజ్ ఏ నాన్ టర్మినల్ నోడ్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే ఏంటి, నాన్ టర్మినల్ నోడ్ అంటే ఏంటి, మనకి అట్లీస్ట్ 1 చైల్డ్ ఉంటే దాన్ని ఏమంటాం మనము నాన్ టర్మినల్ నోడ్ అని అంటాం. అట్లీస్ట్ 1 చైల్డ్ నోడ్ ఉంటే దాన్ని ఏమంటాం మనము నాన్ టర్మినల్ నోడ్ అంటాం. ఎవ్రీ నాన్ లీఫ్ నోడ్ ఈజ్ అన్ ఇంటర్నల్ నోడ్. అంటే ఏంటి, మనకి నాన్ లీఫ్ నోడ్ అంటే ఏంటి, మనకి అట్లీస్ట్ 1 చైల్డ్ అయినా ఉంటే దాన్ని ఏమంటాం మనము ఇంటర్నల్ నోడ్ అని అంటాం అనమాట. 1 చైల్డ్ అయినా ఉండాలి, అంటే మనకి 1 చైల్డ్ కానీ 2 చైల్డ్ నోడ్స్ అయినా కానీ ఉండాలి. అంటే ఇక్కడ మనము 3 టైప్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 క్వశ్చన్స్ రాసుకోవచ్చు మనం. వాట్ ఈజ్ ఎ ఇంటర్నల్ నోడ్. ఇంటర్నల్ నోడ్ అంటే ఏంటి, అట్లీస్ట్ ద నోడ్ విచ్ హ్యాస్ అట్లీస్ట్ 1 చైల్డ్ ఈజ్ కాల్డ్ యాన్ ఇంటర్నల్ నోడ్. వాట్ ఈజ్ ఎ నాన్ టర్మినల్ నోడ్. నాన్ టర్మినల్ నోడ్ అంటే ఏంటి, మనకి ద నోడ్ విచ్ హ్యాస్ అట్లీస్ట్ 1 చైల్డ్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ నోడ్. నెక్స్ట్ ఎవ్రీ నాన్ లీఫ్ నోడ్ ఈజ్ కాల్డ్ ఎ ఇంటర్నల్ నోడ్. ఇంటర్నల్ నోడ్ అని కూడా మనము అనొచ్చు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు బి అనే దానికి మనకి డిఈఎఫ్ అనేవి మనకి 3 ఇంటర్నల్ నోడ్స్, 3 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాము ఇంటర్నల్ నోడ్ అని అంటాం. జిహెచ్ మనకి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి కాబట్టి మనము ఇంటర్నల్ నోడ్ అని కూడా అంటాం అన్నమాట. నెక్స్ట్ లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ అంటే ఏంటి, ద నోడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ చైల్డ్ ఈజ్ కాల్డ్ లీఫ్ నోడ్ అనమాట. అంటే ఏంటి, మనకి ఒక నోడ్ అనేది మనకి చైల్డ్ నోడ్స్ లేకపోతే ఏమంటాం మనము చైల్డ్ నోడ్స్ లేకపోతే లీఫ్ నోడ్ అంటాను. అంటే ఏంటి, లాస్ట్ నోడ్ని లీఫ్ నోడ్ అని అంటాం అనమాట. లీఫ్ నోడ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ నోడ్. అంటే ఏంటి, ఇంకొక పేరేంటి, మనకి ఎక్స్టర్నల్ నోడ్ అని అనొచ్చు, లేకపోతే టర్మినల్ నోడ్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి, మనకి ఇప్పుడు లీఫ్ నోడ్స్ అంటే ఏంటి, మనకి చైల్డ్ నోడ్స్ లేని వాటిని మనము లీఫ్ నోడ్స్ అని అంటాం. ఇప్పుడు ఐజే అవి లీఫ్ నోడ్స్ అవుతాయి. నెక్స్ట్ కేహెచ్ అనేవి లీఫ్ నోడ్స్ అవుతాయి. ఇక్కడ మనకి డిఐజేఎఫ్కే అవి హెచ్ఆర్ లీఫ్ నోడ్స్. ఇక్కడ మనకి స్మాల్ ఆన్సర్స్గా మనకి ఇక్కడ డిఫరెంట్గా అడగచ్చు అనమాట. ఇంటర్నల్ నోడ్ అంటే ఏంటి, ఒక అట్లీస్ట్ 1 చైల్డ్ నోడ్ ఉంటేనే మనకి ఇంటర్నల్ నోడ్ అంటాం. మళ్ళీ నాన్ టర్మినల్ నోడ్ అంటే ఏంటి, అట్లీస్ట్ 1 చైల్డ్ అన్నా ఉండాలి. నాన్ లీఫ్ నోడ్. వాట్ ఈజ్ ఏ నాన్ లీఫ్ నోడ్ అంటే ఏంటి, అట్లీస్ట్ 1 చైల్డ్ ఉంటే దాన్ని నాన్ లీఫ్ నోడ్ అని కూడా అంటాం అనమాట. మళ్ళీ టర్మినల్ నోడ్ అంటే ఏంటి, చైల్డ్ నోడ్స్ ఆపోజిట్ చైల్డ్ నోడ్స్ లేని దాన్ని ఏమంటాము లీఫ్ నోడ్ అని అంటాం అనమాట. ఇది మనము నాన్ టర్మినల్ నోడ్స్ అని అంటాం.